హాయ్, ప్రైజ్ ద లార్డ్ ఫ్రెండ్స్. ఈ రోజు ప్రేయర్ కృతజ్ఞత కూడిక. నేనైతే సన్నిధిలోకి అయితే వెళ్ళిపోయాను. ఇంకా మా కుర్రోళ్ళతో కలిసి చక్కగా సామానం అంతా తీసుకున్నాము. వెళ్ళిన తర్వాత మీ అందరికీ తెలిసిందే, ఇంకా అవన్నీ కూడా చక్కగా సర్దుకోవడానికి రెడీ చేసుకోవడానికి అవన్నీ అయితే పట్టుకుని వెళ్ళాము. మేము చాలా కష్టపడుతున్నామని మాత్రం నేను చెప్పను, ఎందుకంటే మనం దేవునికి ఏమి చెల్లించినా కూడా చాలా తక్కువే. ఆయన రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేము. ఈ రోజు ప్రార్థన పెట్టాల్సిన అయితే ఇల్లే కృతజ్ఞత కూడిక. ఇంకా చక్కగా అన్ని సర్దేసుకుని సాంగ్స్ వేసుకుని ఉన్నాము. ప్రార్థనకు రావడం కూడా పాపమే. ఇకపోతే కయ్యను ఏబేలు కోసం మాట్లాడుతూ అక్కడ గొడవ రావడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి కనపరిచేవాడు చంపేశాడు. ఈయన గారెలా కనపరచలేదు, కనపరుచున్న వాడిని చంపేశాడు. నేను అంటాను, ఏబేలు చంపడానికి బలమైన కారణం ఏంటంటే కానుకే. ఎందుకంటే దేవుడు కయ్యేను కానుకను లక్ష్య పెట్టలేదు, ఎందుకంటే పాపంతో కూడిన కానుకది. కానీ యాసావు యాకోబు కూడా కానుక దగ్గరే సమాధాన పడ్డారు. వాళ్ళిద్దరు అన్నదమ్ములే. కయ్యేను ఏబేలు అన్నదమ్ములే, యాసావు యాకోబు కూడా అన్నదమ్ములే. కానీ కయ్యేను ఏబేలు కానుక దగ్గరే. కారణం ఏంటంటే దేవుడు ఉచ్చరించాడు, నువ్వు పాపం చేస్తున్నావు. ఏమిటి పాపం అంటే కానుకిచ్చి కూడా తేడా చేస్తున్నావు. నువ్వు నచ్చలేదు నాకు, నీ కానుక కూడా మనం నచ్చాలి దేవునికి, మన కానుక కూడా నచ్చాలి. మళ్ళీ వీళ్ళిద్దరు అన్నదమ్ములే, యాసావు యాకోబు. కానీ కానుక తీసుకోవడం వలన తమ్ముడు పట్టుకొచ్చిన కానుకను బట్టి అక్కడ సమాధానం పరచబడింది. చప్పలు కొట్టడం. ఇంట్లో సమాధానం లేదా, నీ కుటుంబంలో సమాధానం లేదు అంటే నువ్వు దేవునికి చెందవలసిన కానుకను లేని స్థితిలో ఉన్నావు, దొంగిలిస్తున్నావు. సమాధానం లేదు. యాకోబు యాసావు దగ్గర సమాధానం ఎందుకు వచ్చిందంటే, చంపేద్దాం అనుకున్న యాసావు దేవుని కానుక దగ్గర అనాథములు వాళ్ళు సమాధానం పడినట్టుగా బైబిల్ సెలవిస్తుంది. రక్షణ అంటే మామూలుదేం కాదు. ఎక్కయా నీ ఇంటికి రక్షణ వచ్చింది అంటుండగానే వడ్డీ వ్యాపారం మానేసాడు. ఎవరి దగ్గర అయినా అన్యాయంగా, అంటే రక్షణ మనలో ఉన్నప్పుడు మనం అన్యాయం వదిలేయాలి, న్యాయంగా బ్రతకాలి, అన్యాయం వదిలేయాలి. ఎవరి దగ్గర అయితే తీసుకున్న వాళ్ళకి 4 వంతులు ఇచ్చేస్తాను ఆయన, అప్పుడు వద్దుగాని అంటున్నాడు. అంటే ఈశ్వరుని వచ్చేమన్నాడా? ఓ మాట చెప్పనా, రక్షణ వచ్చింది అంటేనే బైబిల్ ఒక అద్భుతమైన మాట ఉంది, జక్కయ్య నిలబడ్డాడంట. చప్పట్లు కొట్టండి. రక్షణ పొందిన మనం దేవుళ్ళు నిలబడాలి, పారిపోకూడదు. శోధన వస్తుంది, పరిశోధిస్తాడు దేవుడు, నువ్వు నిలబడాలి. జక్కయ్య నిలబడుతున్నాడు. జక్కయ్య రక్షణ వచ్చింది, ఇంట ఉండవలసి ఉన్నదంటే జక్కయ్య నిలబడ్డాడు దేవుళ్ళలో. చాలా మంది సొనుక్కుంటున్నారు, ఈ పాపి అయిన జక్కయ్య ఇంటికి వెళ్తాడా అని సొనుక్కుంటున్నా. జక్కయ్య నిలబడ్డాడు. బిడ్డ రక్షణ పొందింది, శోధనలు వస్తాయి, నిలబడాలి. ఎవరో ఏదో దూషిస్తారు, నిలబడాలి. ఇప్పుడే రక్షణ పొందేసి బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోతుంది అంటారు. నువ్వు నిలబడినట్లయితే దేవుడు ఒక అద్భుత కార్యాన్ని దేవుడు చేస్తాడు. ఈనాటి కృతజ్ఞత ఆరాధన అయితే ఈ విధంగా ముగించబడింది. ఇంకా త్వరగా మేము కూడా సామానం అంతా సర్దేసుకుని చర్చలు పెట్టేసుకుని జాగ్రత్తగా అయితే ఇంటికి వచ్చేసాము. అందరికీ ప్రైజ్ ద లార్డ్. బాయ్.